ఎవరు నువ్వు? నన్ను చేయొద్దు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? నీకు ఏం కావాలన్నా ఇస్తాను. కమాన్, ఏం కావాలన్నా తీసుకో. కమాన్, మీ ప్లీజ్, నన్ను మాత్రం ఏం చేయొద్దు. ఏంటండి అలా చేస్తారేంటి? అయినా నేను ఏమడిగానండి? మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయారని రాసేస్తాను. నువ్వేంటి ఇంకా సినిమా చూస్తున్నావు? లోపల కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు, బతకాలని లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామం అయి ఉంటావు కదా. ఏడ్చావు. ఇన్నేళ్లైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాం, చదువుదాకా ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తాగిరి చేస్తున్నా. జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ ఎందుకు వండుతుంది? నీ ఇళ్ళకి వంట రాదా? ఏం సిస్టర్? ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులో కాలేసావు. ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇళ్ళ లేని ఇంటికి వెలుగుండదు. ఆడదైన మగాడు కళ్ళ ఉండదు. ఆడదంటే నాకు అసహ్య. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడు. సర్లే గాని ముందు రారా. పదమ్మా. రే, మీ వంట వాళ్ళ నలుడు భీముడు కలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఉండేది. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నా. చేయమంటారా? ఇళ్ళొదిలు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ నో రిజల్ట్. అయితే ఫ్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సారీ సార్, నాకు కావాల్సింది సానుభూతి కాదు, కనిపించకుండా పోయిన మా అమ్మాయి. సార్, మీకు శంకర్ దాదాకి గొడవలు అయ్యాయని బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ఆయన కాస్త ఉండదు. శంకర్ దాదా గురించి నాకు బాగా తెలుసు. అతనికి నాకు మధ్య ఏ గొడవలు లేవు. సార్, మీరేమి అనుకోకపోతే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్, తను ఎవరినైనా ప్రేమించిందా? నో, నాకు తెలుసు అలాంటివి ఏమీ లేవు. మీకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చేమో. కమిషనర్ గారు, హద్దు మీరు మాట్లాడుతున్నారు. సారీ సార్. కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. చేస్తాం సార్, మీ అమ్మాయి ఎక్కడున్నా ట్రేస్ చేస్తాం. ఈలోపు మీకు బ్లాక్ మెయిలింగ్ కాల్ ఏదైనా వస్తే వెంటనే మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇవ్వండి. ఓకే, నేను వస్తాను సార్. రంగనాథ్ గారు, మీరేమి వెర్రీ అవ్వద్దు. ఏసీపీ అభి మీద నాకు నమ్మకం ఉంది. మీ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఏడవకండి మేడం, మీ అమ్మాయి తొందరగానే వచ్చేస్తుందండి. ఊరుకో లక్ష్మి, బాధపడి ప్రయోజనం లేదు. బాధపడకుండా ఎలా ఉంటారండి? వయసులో ఉన్న ఆడపిల్ల చదువైపోగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాం. నిన్న పొద్దుననంగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో, ఎలాంటి ఆపదలో చిక్కుకుందో తెలియదు. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? తెలుస్తుంది లక్ష్మి, తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. హలో, ఏంటి అలాగా? మన వాళ్ళు చేయలేని పని సెంట్రల్ నుంచి వేరే వాళ్ళు వచ్చేస్తారా? మీ ఇష్టం. నమస్తే. అలాగే. ఎవరండి? ఢిల్లీ నుంచి ఏదో మీటింగ్ అన్నట్టు. ఏంటో, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ని నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఎంత హోమ్ మినిస్టర్ అయినా నేను కూడా ఒక మామూలు మనిషినేనని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మినిస్టర్ పోస్ట్ అంటే స్వర్గం సుఖం అనుకుంటుంటారు. నిజానికి ఇది ఒక ముళ్ళ పాన్పు.
ఓకే, నేను వెళ్తా. గుడ్ నైట్ మేడం. జాగ్రత్త. నైట్ డ్యూటీలో అలర్ట్ గా ఉండండి. ఏ నిమిషంలో ఏ కేసు వస్తుందో అర్థం కావట్లేదు. మిస్సింగ్ కేసుల గురించి టెన్షన్ పెరిగిపోతుంది. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. ఓకే మేడం. ఎస్, చెప్పండి. మీ కాలనీకి కానిస్టేబుల్స్ ని, హోమ్ గార్డ్స్ ని పంపించాం. నో ప్రాబ్లం. కానీ మీరు కూడా మా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. రౌడీ అన్నా దొంగలన్నా కొట్టి చంపేయండి, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఇవి నేను చెప్పిన మాటలు కావు, మన ఏసీపీ అభిరామ్ గారు చెప్పారు. నో ఫియర్. మీ కాలనీ వాళ్ళంతా యూనిటీతో ఉంటే ఎవ్వరు మీ జోలికి రారు. ఓకేనా? ఇందిరానగర్ కాలనీ వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ప్రొటెక్షన్ అరేంజ్ చేసావా? మన కానిస్టేబుల్స్ ని పంపించాం మేడం. గుడ్. నువ్వు కూడా వెళ్ళి వాచ్ చేయి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. తప్పకుండా మేడం. మిస్సింగ్ కేసుల గురించి ఏదైనా మెసేజ్ దొరికితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు బసవరాజ్ మేడం. గంట క్రితం రిలాక్స్ బసవరాజు గారు, రిలాక్స్. ముందు మంచినీళ్ళు థ్యాంక్ తాగండి. యూ మేడం. ఇప్పుడు చెప్పండి, గంట క్రితం ఏం జరిగింది? మేడం, గంట క్రితం ఒక అతను ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం చూశాను. డీటెయిల్ గా చెప్పండి. ఒక అతను ఒక అమ్మాయిని తీసుకెళ్లాడా? అవును, అంటే కిడ్నాప్ చేశాడు. కిడ్నాపా? ఆర్ యు ష్యూర్? అవును మేడం, ఆ అమ్మాయి అరుస్తోంది. అతను వెంటపడి అమ్మాయిని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళడం నా కళ్ళారా చూశాను మేడం. ఎక్కడ? రోడ్ నంబర్ 25. బూత్ బంగ్లా లాంటిదేదో ఉంది, ఆ ప్లేస్ లోనా? అవును మేడం. ఆ టైంలో మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు? మేడం, నేను బంజారా హిల్స్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ నుండి షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాను. రోడ్ నంబర్ 25 నడుచుకుంటూ వెళ్తాను. అది మా ఇంటికి షార్ట్ కట్ మేడం. ఓకే. బసవరాజు గారు, మీరు ఆపడానికి ట్రై చేయలేదా? లేదు మేడం, నేను దూరంగా ఉన్నాను. అరుపులు వినిపించి నేను అక్కడికి వెళ్ళేసరికి మిస్ అయ్యారు మేడం. అంతలోపే మాయమయ్యారా? అవును మేడం. వెతకొచ్చుగా. ధైర్యం సరిపోలేదు మేడం. అతన్ని చూస్తే గుర్తుపడలేరా? అవును మేడం, వాడి మొహం కనిపించలేదు. మాస్క్ వేసుకున్నాడా? అవును మేడం, లాంగ్ కోటు, ఫేస్ కనిపించకుండా హ్యాట్ పెట్టుకున్నాడు. దూరం నుండి నాకేం కనిపించలేదు మేడం. ఆ అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉందంటే నేను చెప్పలేను మేడం. కానీ లంగా ఓని బట్టలు, ఆ అమ్మాయి అరిచిన విధానం చూస్తుంటే పల్లెటూరు అమ్మాయిలా అనిపించింది మేడం. పదండి వెళ్దాం. ఎక్కడికి మేడం? ఏసీపీ అభిరామ్ గారిని కలుద్దాం. ఆయనకి ఫోన్ చేసి చెప్పాలని ప్రయత్నించాను. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మేడం. అవునా? ఆయన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది. పదండి మనం వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. ఇందిరానగర్ కాలనీ నుంచి ఫోన్ వస్తే మర్చిపోకుండా నాకు ఫోన్ చేయండి. ఓకే? ఓకే మేడం. పదండి. ఆ అమ్మాయి ఇటు పరిగెడుతోంది. అతను ఎవరో వెంట పడుతున్నాడు. నేను అక్కడ నుండి చూస్తున్నాను మేడం. ఆ అమ్మాయిని పట్టుకుని భుజాన్ని వేసుకున్నాడు. నేను అక్కడ నుండి వచ్చేసరికి కనిపించలేదు మేడం. ఎటో వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? తెలియదు మేడం. బసవరాజు గారు, మేడం, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్ అండి. నాకెందుకులే అనుకోకుండా చాలా కష్టపడి మా స్టేషన్కి వచ్చి ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అదేంటి మేడం, ఆడవాళ్ళు కనిపించట్లేదు. రోజు పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. నా కళ్ళ ముందు జరిగిన విషయం మీకు చెప్పకపోతే ఇక నా జన్మెందుకు మేడం?
అందరూ మీలాగే బాధ్యతగా ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్. వెళ్ళొస్తాను మేడం, ఉంటాను. మేడం, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. ఏంటది? నేను వాళ్ళ కోసం వెతుకుతుంటే ఓ కార్ అటువైపుగా వెళ్ళింది మేడం. కారా? ఏ కారు? తెలియదు మేడం, ఏదో కొత్త మోడల్ కార్లా అనిపించింది. ఆ కారు అని ఎలా అనుకుంటున్నారు? ముందు ఆగి ఉన్న కారు తర్వాత కనిపించలేదు మేడం. ఓకే. నిన్నేం చెయ్యను, నాకేమిస్తావు?